అని ఆ రాక్షసుని బ్రహ్మదేవుడు సృష్టించాడని ఏదో చంపాడని ఓ వెర్రి కథ ఒకటి చెప్తారు. అది దైవ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం లేదు. మరైతే ఏం చేయాలి? పార్వతీ పరమేశ్వరుని ఒక పల్లకిలో కూర్చొని ముమ్మారు అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి 12 నెలల ఈ సంవత్సర చక్రంలో మొత్తం 12 పూర్ణిమలు వస్తాయి. చైత్ర పూర్ణిమ నుంచి చిట్ట చివరైన ఫాల్గుణ పూర్ణిమ వరకు 12 పూర్ణిమలు వస్తాయి. ఈ 12లో చిట్ట చివరిదైనటువంటి ఫాల్గుణ పూర్ణిమ, దాన్నే హోలీ అని లోకంలో పిలుస్తారు, కానీ దాని అసలు పేరు హేళికా పూర్ణిమ అని. హోళిక లేదా హేళిక అనే ఓ రాక్షసు ఉందని, ఆ రాక్షసుని బ్రహ్మదేవుడు సృష్టించాడని ఏదో చంపాడని ఓ వెర్రి కథ ఒకటి చెప్తారు. అది పిచ్చి కథ తప్ప నిజమైన కథ కాదు. అసలు ఎందుకు ఏర్పడింది, దీని పేరేమిటి, దీనిలో విశేషం ఏమిటి, ఓ మాట అనుకుందాం. మొట్టమొదటి పూర్ణిమ సంవత్సర చక్రంలో చైత్ర మాసానికి సంబంధించిన పూర్ణిమ చైత్ర పూర్ణిమ. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. చైత్రమాసంలో శుద్ధపాడ్యమి ఉగాది రాగానే అమ్మవారికి వసంత నవరాత్రాలు అని ప్రారంభమవుతాయి. ఆ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కూడా సంపూర్ణంగా అమ్మవారిని ఆరాధించవలసిన రోజులు కాబట్టి చైత్ర పూర్ణిమ అనేటటువంటిది ఒక పండుగ, అమ్మవారికి నమస్కరించి ఆరాధించవలసిన పండుగ. ఎందుకు ఈ మాట చెప్పబడుతోంది అంటే, చైత్రమాసం నుండి ఫాల్గుణ పూర్ణిమ వరకు ఉండే 12 పూర్ణిమల్లో మొదటి 11 పూర్ణిమలు కూడా దేవుడికి సంబంధించిన ఆరాధించవలసిన అతి పవిత్రమైన పూర్ణిమలే. చిట్ట చివరిది మాత్రం కాదు, మనం అనుకోబోయే పూర్ణిమ మాత్రం కాదు. ఎందుకో చూడాలి. రెండవదైన వైశాఖ పూర్ణిమ చూడాలి. వైశాఖ పూర్ణిమ, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. మధుశ్చ మాధశ్చ వాసతికి అవృతూ మధుశ్చ మాధవశ్చ. చైత్రమాసాన్ని మధుమాసం అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. కాబట్టి వైశాఖ పూర్ణిమ నాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి అమోఘమైన అర్చన చేయడమే కాక సముద్ర స్నానాన్ని చేయాలి. ఆ కా మా వై అంటే ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం అనే 4 పూర్ణిమల్లో వ్యాసుడిని పూజించి వ్యాసుడు వ్రాసినటువంటి మహాభారతాన్ని కానీ భాగవతాన్ని కానీ భారతంలో ఉన్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామాలు, భగవద్గీత వీటిని అధ్యయనం చేయాలి, ఇతరులకి చెప్పాలి. కాబట్టి వైశాఖ పూర్ణిమ కూడా దైవంతో ముడిపడినటువంటి పూర్ణిమే తప్ప మామూలు పూర్ణిమ కాదు. తృతీయా జ్యేష్ఠ పూర్ణిమ, మూడవది జ్యేష్ఠ మాసంలో వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ. మనం సావిత్రి సత్యవంతుల కథని వినని వాళ్ళం కాదు. ఏ సావిత్రి లలిత త్రిరాత్ర ఉపవాస దీక్షని చేసిందో ఆవిడ ఈ పూర్ణిమ రోజున సత్యవంతుడు మరణిస్తే మరణించిన మరుక్షణంలో ఆ యముడు పాశాలని తీసుకుని వెడుతూ ఉంటే తన వాక్చాతుర్యంతో భక్తి శ్రద్ధలతో తాను లలితాదేవిని ఆరాధించినటువంటి కారణంగా లలిత అనుగ్రహ బలంతో యముని వెంట వెళ్ళి 4 వరాలని సంపాదించుకు రాగలిగింది. అందులో చిట్ట చివరి వరం ఆ సత్యవంతుని ప్రాణాలు. కాబట్టి ఈ రోజున ఆ సావిత్రి ఉపాఖ్యానాన్ని, అంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజున సావిత్రి ఉపాఖ్యానాన్ని చదవాలి. యమధర్మరాజుకి సంబంధించిన స్తుతులని చెయ్యాలి. ఈ విశేషాన్ని 10 మందికి తెలియచెప్పి లలితాదేవికి సంబంధించిన సహస్రనామాలని సామూహికంగా పఠించాలి జ్యేష్ఠ పూర్ణిమ నాడు. కాబట్టి జ్యేష్ఠ పూర్ణిమ కూడా దైవంతో ముడిపడినటువంటి పూర్ణిమే. 4వది ఆషాఢ పూర్ణిమ. ఆషాఢమాస పౌర్ణమిని గురు పూర్ణిమ అని వ్యవహరిస్తారు. ఈ రోజున మంత్రదీక్షలని స్వీకరిస్తారు. మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగ దీక్షకి వెడతాడు కాబట్టి, యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు కాబట్టి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆ ఆషాఢ పూర్ణిమ నుండి అద్భుతమైనటువంటి దైవ కార్యక్రమాలని
కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేస్తూ ఉండాలి. కాబట్టి ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ ఇక చెప్పవలసిన పని లేదు. గురువులందరినీ ఆరాధించి మంత్రోపదేశాన్ని తీసుకుని 4 నెలల పాటు అమోఘమైన మంత్రదీక్షలో ఉండాలి. కాబట్టి ఆషాఢ పూర్ణిమ కూడా గురువుకి సంబంధించింది, దైవానికి సంబంధించింది, దైవ పూజకి సంబంధించింది అయిన పూర్ణిమే అవుతుంది. పైగా ఆషాఢ పూర్ణిమ నాడు విశేషించి సముద్ర స్నానాన్ని చేసి తీరాలి. తరువాత వచ్చేది శ్రావణ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధనం స్వయంగా చేతికి అప్ప తమ్ముడికి కట్టాలి, లేదా తమ్ముడు స్వయంగా అక్క దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాన్ని పొంది రావాలి. నిశ్చయంగా ఆ రక్షాబంధనం అనేటటువంటిది చెల్లెలు, అలాగే అన్న, అక్క, తమ్ముడు వీళ్ళిద్దరి మధ్య బాంధవ్యాన్ని పెంచేదిగా అవుతూ ఉంటుంది. చేతికి కట్టేటటువంటి రక్షా సూత్రం ఆ రోజున ఈ చెప్పబడినటువంటి ముఖ్యమైన విధానం. ఇక 2, శ్రావణ పూర్ణిమ నాడు యథార్థంగా అందరూ యజ్ఞోపవీతాలు అంటారు, ఆ జంధ్యాలని మార్చుకోవాలి. విప్రులైనటువంటి వాళ్ళు, క్షత్రియులైన వాళ్ళు, వైశ్యులు యథార్థంగా గాయత్రీ మంత్ర మననాన్ని కూడా చేసి తీరాలి శ్రావణ పూర్ణిమ నాడు. ఆషాఢం, శ్రావణం తర్వాత వచ్చే భాద్రపద పూర్ణిమ ఉంది. భాద్రపద పూర్ణిమ మరునాటి నుండి 15 రోజుల పాటు మహాలయ పక్షాలు అని సాగుతాయి. ఏ మరణించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు పితృదేవతల రూపంలో అక్కడుంటారో వాళ్ళని తలుచుకుని వాళ్ళు ఏ తిథినాడు అలా గతించారో ఆ తిథినాడు శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షిగా వారికి పెట్టవలసినటువంటి ఆబ్దికాదులన్నింటినీ నిర్వహించాలి. ఆ రోజున దాన్నే శ్రాద్ధము అంటారంటే శ్రద్ధతో పెట్టబడేటటువంటిది. కాబట్టి మహాలయ పక్షాలు అన్నీ ఈ 15 రోజుల్లో ఏ తిథినాడు వాళ్ళు మరణించారో ఒకప్పుడు ఆ మహాలయ పక్షాల్లో వచ్చే ఆ తిథినాడు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేయాలి. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఇదిగో భాద్రపద పూర్ణిమ నాడు చేసుకోవాలి. అంచేత అది కూడా దైవ పూజతో ముడిపడినటువంటి పూర్ణిమే. ఆ తరువాతది ఆశ్వేజ పూర్ణిమ. ఆశ్వేజ మాసం వచ్చింది అని అనగానే దేవీ నవరాత్రాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మ భార్య సరస్వతి, మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మి, శంకరుని యొక్క భార్య పార్వతి, ఈ 3 శక్తులు కలిపి త్రిశక్తి రూపాలు అవుతాయి. కాబట్టి ఆ 3కి నెల పొడుగునా పూజలు చేయవలసిందే. ఆశ్వేజ పూర్ణిమ నాడు సంపూర్ణమైనటువంటి ఆరాధనని ఆ 3కి చేస్తూ ఉండవలసిందే. కాబట్టి ఆశ్వేజ పూర్ణిమ కూడా దైవ పూజతో ముడిపడ్డటువంటి పూర్ణిమే తప్ప మరొకటి కాదు. ఆశ్వేజం తర్వాత వచ్చేటటువంటిది కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన పనుల్ని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కారణం చాలా గొప్పదైనటువంటి పూర్ణిమ కాబట్టి. శరత్కాలానికి సంబంధించిన వెన్నెల మొత్తం అంతా నేలకి అలా వచ్చేటటువంటి కాలం అదిగో ఆశ్వేజం, కార్తీకం ఈ 2 నెలల్లో మాత్రమే, పూర్ణిమ నాడు మాత్రమే. అటువంటి కార్తీక పూర్ణిమ నాడు శివాలయాల్లో జ్వాలా తోరణ ఉత్సవం అని సాగుతుంది. అంటే ఏ పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహల విషాన్ని తాగవలసిందని ఆజ్ఞాపించిందో ఆ ఆజ్ఞాపించిన కారణంగా పార్వతీదేవి చెప్పిందనేటటువంటి ఆలోచనతో శంకరుడు విషాన్ని స్వీకరించాడో ఆ మరుక్షణంలో ఈ కంఠంలో నుండి అలా విషం కాని దిగినట్టయితే ఈ బొజ్జలో ఉన్న సర్వలోకాలు అంటే మనందరం కూడా అలా ఒకసారి భస్మీభూతులం బూడిదైపోతామని గ్రహించిన పార్వతి శంకరుని యొక్క కంఠాన్ని గట్టిగా పట్టిందో ఆ పట్టిన కారణంగా ఇక్కడ నీలి రంగు మచ్చ కలిగినటువంటి కంఠం ఆయనకి అయిందో ఆ విశేషాన్ని స్మరిస్తూ జ్వాలా తోరణ ఉత్సవం అనే పేరిట శివాలయాల్లో ఇటుక స్తంభాన్ని అటుక స్తంభాన్ని పాతి మధ్యలో ఎండుగడ్డితో ఒక వెంటిని ఏర్పాటు చేసి అంటే లావుగా ఉండే తాడులా ఆ గడ్డిని ఏర్పాటు చేసి ముట్టించి పార్వతీ పరమేశ్వరుని ఒక పల్లకిలో కూర్చొనిబెట్టి ముమ్మారు అటు ఇటు తిప్పుతూ ఉంటే భక్తులందరూ నమస్కరిస్తూ ఉండేటటువంటి అద్భుతమైన ఉత్సవం జ్వాలా తోరణ ఉత్సవం. ఇంతేకాదు వృష ఉత్సర్జనమని అచ్చుపోసి ఆబోతుని విడిచిపెట్టడం అనేటటువంటి అమోఘమైన పుణ్య కార్యక్రమాన్ని కూడా ఈ రోజునే చేస్తారు.
లోకంలో గో సంపద ఎంత పెంచితే అంత వంశ అభివృద్ధి జరుగుతుంది. అలా వృష ఉత్సర్జనం ఆబోతుని విడిచిన వారికి. అంచేత వృషోత్సర్జనం కూడా ఇదిగో ఈ కార్తీక పూర్ణిమ నాడే సాగుతుంది. దాని తరువాత వచ్చేది మార్గశీర్ష పూర్ణిమ. దాన్నే మార్గశిర పూర్ణిమ అంటారు. దత్తాత్రేయుల వారు జన్మించినటువంటి రోజు అది. ఆ రోజున అద్భుతమైన విశేషాలన్నింటినీ కూడా మంత్రపూర్వకంగా చేసి చూపుతారు ఆలయాల్లో. కాబట్టి మార్గశీర్ష పూర్ణిమ, కార్తీక పూర్ణిమ కూడా దైవ ధ్యానంతో ముడిపడినవి. ఆస్తికులైనటువంటి వాళ్ళు దైవ ఆరాధన చేయవలసినవే తప్ప మరోటి కాదు. ఆ తరువాత వచ్చేది పుష్యమాసం. పుష్యమాసంలో పూర్ణిమ పుష్య పూర్ణిమ. ఏ మహానుభావుడైనటువంటి సూర్యుడు పుష్యమాసం నుండి తన యొక్క సంపూర్ణమైన ప్రతాపాన్ని చూపించడానికి ఇక మెల్లగా సిద్ధం అవుతూ ఉంటాడో, అంటే పుష్యమాసంలో చలి మంచు ఉంటుంది, తరువాత ఇంకా సిద్ధపడబోతున్నాడో, అటువంటి ఈ పూర్ణిమ రోజున సూర్యునికి నమస్కరించి సూర్యునికి చేయవలసిన కైవారాలు, స్తోత్రాలు, భజనలు అన్నీ చేసుకోవాలి పుష్య పూర్ణిమ నాడు. అంచేత పుష్యమాసం కూడా సూర్య ఆరాధన పరమే. ఇది కూడా దైవానికి ముడిపడినటువంటి పూర్ణిమే. పుష్యం దాటి మాఘమాసం రాగానే మాఘ పూర్ణిమ నాడు విశేషించి సముద్ర స్నానాన్ని చెయ్యాలి. భారత భాగవతాలని చదివి తీరాలి. అద్భుతమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ గానాన్ని చేయాలి. అంతేకాక శివ ఆరాధనని కూడా చేయదగినటువంటి మాసం. ఇలా మొత్తం ఉండే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ, కార్తీక, మార్గశీర్ష, పుష్య, మాఘ మొత్తం 11 పూర్ణిమలు దైవంతో ముడిపడినవే అయ్యుండి అన్ని పూర్ణిమల్లోనూ కూడా దేవుణ్ణి ఆరాధించవలసి వస్తే చిట్ట చివరిదైనటువంటి ఈ పాల్గొన పూర్ణిమ నాడు మాత్రం దైవంతో ఏ విధమైన సంబంధము లేకుండా ఉన్నటువంటి పూర్ణిమగా కనిపించేది పాల్గొన పూర్ణిమ. ఈవేళ దైవంతో ఏ సంబంధము లేదు. దైవ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం లేదు. మరి అయితే ఏం చేయాలి? దైవ కార్యక్రమం లేకపోతే ఒకే ఒక్కటి, పాల్గొన పూర్ణిమ నాడు ఎంతటి వృద్ధులైనటువంటి దంపతులైనా సరే, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో ఊరి పొలిమేరల్లో ప్రత్యేకంగా ఏదో ఒక పర్ణశాల కానీ, లేక చక్కగా నివసించదగినటువంటి ఒక గృహం కానీ, లేదా ఏదైనా ఒక ఆవాసం, ఒక ఇల్లు కానీ ఉన్నట్లయితే అక్కడికి భార్యాభర్తలు మాత్రమే వెళ్ళాలి. పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ చక్కనైనటువంటి తెల్లని వెన్నెలతో ఉంటుంది. కాబట్టి ఆ వెన్నెలలో చిన్నప్పటి నుండి, అంటే వివాహం అయిన దగ్గర నుండి ఆ రోజు వరకు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలని మాత్రం కాకుండా సుఖాలన్నిటినీ ఒకరికొకరు నెమరు వేసుకుంటూ చెప్పుకుంటూ చక్కగా ఆ రాత్రివేళ చలిమంటని వేసుకుని చలిమంటని కాగుతూ ఒకరికొకరు ఆనందానికి సంబంధించిన కబుర్లని మాత్రమే చెప్పుకోవాలి అని మదనతంత్రం అనేటటువంటి గ్రంథం మనకి తెలియచేస్తుంది. భార్యాభర్తలైనటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న విశేషాలన్నింటినీ స్మరించుకుంటూ ఆ రాత్రంతా వారిద్దరూ మాత్రమే వినోదపూర్వకంగా, విలాసపూర్వకంగా, సంతోషకరంగా గడపవలసినటువంటి రాత్రిగా ఆ పూర్ణిమని తెలియచేశారు. కాబట్టే ఈ పూర్ణిమ పేరు హేళికా పూర్ణిమ అవుతుంది. హేళిక అంటే హేళ అంటే విలాసం, హేళిక అంటే విలాసంతో కూడింది. కాబట్టి సంతోషంతో గడపవలసినటువంటి రాత్రి అని అర్థం. సహజంగా అందరూ కూడా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి ఎవరి త్రోవన వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత వృద్ధులైన వాళ్ళు రామకృష్ణ అంటూ కాలక్షేపం చేద్దాం అనుకుని బుద్ధిలో నిర్ణయం అయిపోతారు. కానీ అలాంటి వాళ్ళు కూడా హేళికా పూర్ణిమ నాడు సంతోషంగా, ఆనందంగా ఎక్కడో ఊరి బయట ఉండేటటువంటి ప్రదేశంలో ఒక ఆవాసంలో సుఖంగా ఆ రాత్రి గడిపి తిరిగి రావాలని శాస్త్రం మనకి చెప్తోంది. అంటే కేవలం దైవమే కాదు, దైవంతో పాటు వినోదం కూడా ఉండాలనే యథార్థాన్ని ప్రాచీనులు నిర్ణయించి చెప్పారంటే ఎంత గొప్ప ఆలోచన! ఒక్కసారి గమనించాలి. ఆ వెన్నెల్లో తిరుగుతూ ఆ ఇంట్లో కూర్చుని చిన్న చలపు చేష్టలన్నిటినీ స్మరించుకుంటూ సుఖ సంతోషాలతో ఆ ఇద్దరు మాత్రమే విషాదానికి సంబంధించినవన్నీ మూటగట్టి అటక మీద పెట్టి వినోదాలకి, ఆనందాలకి సంబంధించిన
ఆ చక్కనైనటువంటి వడ్డించిన విస్తరి ఆహారాన్ని అంటే బుద్ధిలో ఉన్నటువంటి అమోఘమైన సంతోషపు విశేషాలని స్మరించుకుంటూ ఉండాలి అని చెప్పినటువంటి హేళికా పూర్ణిమ ఎందరో దంపతులకి ఆనందాన్ని కలిగించాలని, అందరూ దంపతులకి వినోదాన్ని పంచాలని కోరుకుందాం. స్వస్తి.